పబ్లిక్ ఇవాళ మనం బయటకు వస్తామా, సాయంత్రం అయ్యేటట్టుంది, చీకటి అయ్యేటట్టుంది, లైన్లోనే ఉంటాం. నాకు కూడా చాలా భయం అవుతుంది అసలు ఈరోజు ఎట్లయితుందో ఏమో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుశ్రీ అఫీషియల్. ఏంటి ఇన్ని రోజులకి మేము లాంగ్ వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? అవును, కొంచెం వర్క్ ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో లాంగ్ వీడియోస్ అయితే నేను తీయలేదు. బట్ ఇక్కడ నుంచి అయితే మీకు మళ్ళీ రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మేమందరం కలిసి వెమ్లవాడకి అయితే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు, మేము, చెల్లె వాళ్ళందరం కలిసి వెమ్లవాడ రాజన్న దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు సమ్మక్కల పున్నం కదా, అందుకోసమని మేము దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. చూడండి మంచు ఎలా ఉందో, అసలు ఫ్రంట్ డోర్ గ్లాసే కనిపించడం లేదు. మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. బట్ అయినా సరే మార్నింగే బయలుదేరాము. ఎందుకనంటే ఇప్పుడు చెప్పాను కదండి, సమ్మక్కల పున్నము చాలా పబ్లిక్ ఉంటారు. ఇంతమంది చిన్నపిల్లలతోటి లేట్గా వెళ్తే దర్శనం కూడా చాలా లేట్ అయిపోతుంది, పబ్లిక్ కూడా ఎక్కువైపోతారు అనేసి మార్నింగే బయలుదేరిపోయాము. వెళ్తూ దారిలో అందరం కలిసి టిఫిన్ అయితే చేసాము. కంపల్సరీ ఇంకా లైన్లో వెళ్ళి నిలబడాలి అంటే ఖచ్చితంగా ఓపిక అయితే ఉండాలి. అందుకోసం టిఫిన్ చేసేసి మళ్ళీ ఫ్యామిలీ అందరం కలిసి బయలుదేరాము. మేము కరీంనగర్ రూట్ నుంచి వస్తాం కాబట్టి మాకు నాంపల్లి దర్శనం కూడా అవుతుంది. ఇంకా తర్వాత వెమ్లవాడ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. తను వచ్చేసి మా మరదలు, మా తమ్ముడు వాళ్ళ భార్య. ఆ కార్లో వామిటింగ్ వస్తుందా నీకు? ఈ వామిటింగ్ పిచ్చి మనకి ఎప్పుడు పోతుందో ఏమో కదా. మా డాడీ వాళ్ళు రీసెంట్ గా కొత్త కార్ తీసుకున్నారు. సో దాంట్లో లెదర్ స్మెల్ బాగా వస్తుంది. ఆ స్మెల్ నాకు పడడం లేదు, వామిటింగ్ వస్తుంది అనేసి మా మరదలు మా కార్లో వచ్చింది. సేమ్ నాకు కూడా అంతే అండి, కొత్త కార్లో లెదర్ స్మెల్ అస్సలు పడదు. అలాగే మా మరదలు కూడా అంతే. ఫైనల్లీ వెమ్లవాడలో ల్యాండ్ అయిపోయాము. ఇంకా వెమ్లవాడకైతే వచ్చేసాము. పార్కింగ్ దగ్గర ఉన్నాము. సో ఫ్యామిలీ అందరం కలిసి ఇలా దర్శనం చేసుకోవడం మాకు ముందు నుంచి ఇంతే అలవాటు. ఎప్పుడు మేము ఒంటరిగా వెళ్ళలేదు, అందరం కలిసే వెళ్తాము. అలాగే కలిసే దర్శనం చేసుకుంటాము, కలిసే ఇంటికి వస్తాము. ఇంకా తర్వాత మా తమ్ముడు వాళ్ళ బాబు ఇద్దరు పిల్లలకు పుట్టెంటుకలు తీసుకుంది. అందుకోసమని మేనమామలైన మా హస్బెండ్, మా చెల్లె వాళ్ళ హస్బెండ్లే పుట్టెంటుకలు తీస్తున్నారు అక్కడ. పాప అయినా బాబా అయినా సరే ఎవరు పుట్టినా కూడా మేము ఫస్ట్ వెమ్లవాడకు వచ్చి వెమ్లవాడ రాజన్నకు పుట్టెంటుకలు ఇచ్చిన తర్వాతనే ఇంకా ఏ దేవుళ్ళకైనా మొక్కితే వాళ్ళకు ఇస్తాము. అలాగే మా తమ్ముడు వాళ్ళ పిల్లలకు కూడా అలాగే ఇస్తున్నాము. ఇంకా తర్వాత పుట్టే పాపనో బాబో క్షేమంగా పుట్టాలనేసి మా మమ్మీ ఎవరు పుట్టినా సరే వాళ్ళ ఎత్తు బంగారం ఇస్తానని అయితే వెమ్లవాడ రాజన్నకు మొక్కిందట. సో అందుకోసం అని ఇప్పుడు పుట్టిన బాబెత్తు బంగారం కూడా జోకిస్తున్నారు. వెమ్లవాడలో కూడా బంగారం జోకిస్తారని ఎంతమందికి తెలుసు. సో మా మమ్మీ పుట్టిన ప్రతి ఒక్క బాబు ఎత్తు అయితే బంగారం జోకిచ్చింది వెమ్లవాడలో. అలాగే లాస్ట్ బాబు కూడా బంగారం జోకిచ్చి అక్కడున్న వాళ్ళందరికీ ఆ బంగారం ప్రసాదం లాగా పంచిపెట్టింది. కొంచెం ఇంటికి కూడా తీసుకొచ్చింది ఆయన ప్రసాదం లాగా. ఇంకా మా అందరికి కూడా బంగారం కొంచెం కొంచెంగా పెట్టింది. మేము కూడా అక్కడే ఆయన ప్రసాదాన్ని తీసుకున్నాము. ఇంకా తర్వాత అందరము బొట్టు అయితే పెట్టించుకున్నాము, శివనామాలు. వెమ్లవాడకి వెళ్ళిన తర్వాత శివనామాలు పెట్టించుకోవడం అంటే ఎంతమందికి ఇష్టమో, మాకైతే చాలా చాలా ఇష్టము. సో మేము అక్కడ శివనామాలు పెట్టించుకొని ఇంకా తర్వాత దర్శనానికి అయితే బయలుదేరాము. మాకు ఇక్కడ శివనామాలు పెట్టే వాళ్ళు వీడియో తీస్తున్నందుకు చాలా సంతోషించి, వీడియో ఎందుకు తీస్తున్నారు అంటే మేము యూట్యూబ్లో పెడతాము అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు అసలు అమౌంట్ కూడా తీసుకోలేదు. పాపం ఎంత ఇస్తారని అస్సలు డబ్బులు తీసుకోలేదు, మమ్మల్ని వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నారు అంతే. చాలా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మా డాడీ మా అందరి కోసం అయితే పువ్వులు తీసుకుంటున్నారు. అక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అక్కడ మూర పువ్వులు ఇవ్వమని చెప్తే వాళ్ళు కనీసం సగం మూర అంత కూడా ఇవ్వట్లేదు. అంతలోకి మా డాడీ వచ్చి ఆ పువ్వులు వాళ్ళ చేతిలోంచి తీసుకొని వాళ్ళు 2 మూరలు చేసేదాన్ని మా డాడీ 1 మూర అయ్యేంతలా చేసి, అంటే కావాలని కాదు, నిజంగానే వాళ్ళు 2 మూరలు అయ్యేది కరెక్ట్గా చూసి ఒకే ఒక మూర అవుతుంది. ఇంకా మా డాడీ వాళ్ళ చేతిలోంచి లాక్కొని కరెక్ట్గా 5 మూరలు తీసుకున్నారు. అక్కడ చాలా ఫన్నీగా అనిపించింది. నిజంగా ఫన్నీ వేలోనే జరిగింది, అసలు సీరియస్గా కాదు. ఇంకా అందరం నవ్వుకొని పువ్వులు పెట్టుకొని అక్కడి నుంచి దర్శనానికి అయితే బయలుదేరాము. అయితే ఇక్కడ వెమ్లవాడలో గర్భగుడిలో రిపేర్ జరుగుతుందని చెప్పారు. అంటే టెంపుల్ని ఇంకా డెవలప్ చేసి చాలా పెద్దగా కడుతున్నారట. అందుకోసం అని ప్రస్తుతానికి అక్కడున్న శివలింగాన్ని
ఫోటోనైతే తీసి పక్కనే ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్లోనైతే ప్రస్తుతానికి ప్రతిష్ఠించారంట. సో మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. చూడండి ఏ రేంజ్లో పబ్లిక్ ఉన్నారో, అసలు ఇసుకేస్తే రాలనంత పబ్లిక్. ఈసారి మేడారం జాతర పెద్ద పున్నమి కాబట్టి ఈ రేంజ్లో పబ్లిక్ అయితే వచ్చారు, మామూలుగా లేరు. మాకైతే అసలు పిల్లలతోటి ఎలా దర్శనం అవుతుందో ఏమో అని చాలా భయపడ్డాము. అందుకే ఒక్కరికి 300 చొప్పున టికెట్ తీసుకొని మరీ స్పెషల్ దర్శనంలోకి వెళ్ళాము. అయినా సరే ఆ లైన్లో 1 అవర్ వరకు నిలబడాల్సి వచ్చింది, అంత పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడ కోడేలు కూడా తిప్పుతున్నారు. ఎంతైనా మెయిన్ టెంపుల్లో అయితే ఇంకా చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి రిపేర్ జరుగుతుంది కాబట్టి ఎంత ఇబ్బందిగా ఉన్నా ఈ కొద్ది ప్లేస్లోనే మొక్కులు అయితే భక్తులు తీర్చుకుంటున్నారు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. 300 ఒక్కరికి టికెట్, స్పెషల్ టికెట్ అయినా సరే ఫుల్ టైం పట్టింది. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది కదా. అవును. ఇంకా మొత్తానికి శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత బద్దిపోషమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాము ఆమె దర్శనం కోసము. యాక్చువల్లీ మేము బోనాలు చేయాలి, కానీ ఆ పబ్లిక్ చూసి చిన్నపిల్లలతోటి ఇంకా ఇప్పుడు వీలు కాదు, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసుకోవచ్చులే అనేసి ఇంకా మేము కేవలం వెళ్ళి అమ్మవారికి వడిబియ్యం పోసి దర్శనం మాత్రమే చేసుకున్నాము. చూడండి కోళ్ళు మేకలు ఇంత పబ్లిక్లో కూడా మొక్కులు భక్తులు ఎలా తీర్చుకుంటున్నారో, అంత పవర్ఫుల్ అమ్మవారు. మాకు కూడా అమ్మవారు అంటే చాలా భక్తి. ఇంకా మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా అమ్మవారికి కోళ్ళు తీసుకొని మొక్కి అక్కడే ఒక రూమ్ తీసుకొని వండుకొని తినేవాళ్ళము. కానీ ఈసారి అలా కుదరలేదు. ఇంకా అందుకోసమనే ఇంటికి వెళ్ళేసి అమ్మవారికి ఎదురిచ్చి మొక్కి అక్కడే వంట చేసుకొని తినాలని డిసైడ్ అయిపోయి మేమైతే తిరుగు ప్రయాణం పట్టాము. ఫైనల్లీ బద్దిపోషమ్మ తల్లి దర్శనం కూడా జరిగింది. పబ్లిక్ అయితే చూస్తున్నారు కదా, చాలా మందే ఉన్నారు. అయినా సరే చాలా బాగా అమ్మవారి దర్శనం అయితే జరిగింది. వడిబియ్యం కూడా పోసుకున్నాము. ఎప్పుడైనా సరే బోనాలు చేస్తాము, కానీ ఈసారి ఈ పబ్లిక్ వల్ల బోనాలు చేయడం కుదరదు అనిపించింది చిన్న చిన్న పిల్లలతో. అందుకే అమ్మవారికి వడిబియ్యం పోసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు ఏమన్నా తినాలి, చాలా ఆకలిగా ఉంది. ప్రసాదము తినాలా లేకపోతే ఏదన్నా రెస్టారెంట్కి హోటల్కి వెళ్ళాలని ఏమన్నా తినాలా ఆలోచిస్తాం. ఇంకా మేము రిటర్న్ వెళ్తుండగా మాకు కోడెల ఎదురైతే అయ్యిందండి. వీటి షిఫ్టింగ్ అయిపోయిందట. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ట్రిప్ కోడెలు అయితే వస్తాయి. కోడెలు అంటే ఇవే ఎద్దులు ఆవులు ఉంటాయి కదండి. ఇంకా ఫైనల్లీ వేములవాడలో దర్శనం కంప్లీటెడ్. స్వామివారి దర్శనము బాగా జరిగింది. అలాగే బద్దిపోషమ్మ తల్లి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. అసలు ఇంత పబ్లిక్లో మేము పిల్లలతో ఎలా వెళ్తామో ఏమో అని చాలా భయపడ్డాము. కానీ ఆ దేవుడు మమ్మల్ని చాలా చల్లగా తీసుకెళ్ళి మంచి దర్శనం చేయించుకొని మళ్ళీ మమ్మల్ని ఇంటికి క్షేమంగా పంపిస్తున్నాడు. సో ఇప్పుడు మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము, బ్యాక్ టు హోమ్. రిటర్న్ అవుతుండగా ఒకసారి వెహికల్స్ అన్ని చూడండి. చాలా దూరం నుంచి అసలు బస్ స్టాండ్ ఇంకా దూరం నుంచి అయితే చాలా పెద్ద క్యూవే ఉంది. మాకు అనిపించింది ఎర్లీ మార్నింగ్ రావడమే చాలా మంచిదైంది. ఇంకొంచెం లేట్ వచ్చినా అసలు ఆ ట్రాఫిక్లో మేము కూడా ఇరుక్కుపోయి అసలు స్వామివారి దర్శనం ఎప్పటికయ్యేదో ఏమో అనుకున్నాము. సండే అవ్వడం వల్లనో ఏమో ఇంత పబ్లిక్ అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చారు. టైం గాడ్ మాకైతే దేవుని దయ వల్ల మంచి దర్శనం త్వరగా జరిగిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మాకైతే చాలా ఆకలేసింది. ఇంటికి వెళ్ళి వంట చేసుకున్నంత ఓపిక కూడా లేకుండే. అందుకోసమని కరీంనగర్లోనే ఒక హోటల్కి అయితే వెళ్ళేసి అక్కడే ఆల్రెడీ చెప్పానండి, ఇంటికి వెళ్ళేసి చక్క కోడిని బద్దిపోషమ్మ తల్లికి ఎదురు ఇచ్చి కోసుకొని మంచిగా వండుకొని తిందామని. కానీ వీళ్ళు వింటేనే కదా బద్దకస్తులు, హోటలే కావాలి రెస్టారెంట్లోనే తినాలని ఇక్కడికే వస్తున్నారు. చూడండి రాజా మెస్ లో బాగుంటదట బిర్యానీ. ఎప్పుడు తింటూనే ఉంటారు, మళ్ళీ కరువులో ఉన్నట్టు ఉంటారు. ఏంటి నానా నువ్వే కదా ప్లాన్ వేసింది? మా తమ్ముడే మెయిన్ సూత్రధారి. అన్నం తినవారా నువ్వు ఇప్పుడు? బిర్యానీ ముక్కలు పీస్. ఇక అందరం కలిసి తినడానికైతే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ అవుతుంది, అందరూ ఆకలితోనే ఉన్నారు. ఇంటికి వెళ్ళి వంట చేసుకునేంత ఓపిక లేదు అనుకుంటే ఇక్కడికే వచ్చారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ స్పెషల్ ఏంటంటే కడక్నాథ్ కోడి అనేసి బ్లాక్ కలర్లో ఉండే కోడి ఇక్కడ చాలా స్పెషల్. సో అందుకోసమని మెయిన్గా ఇక్కడే ఆపి ఇంకా ఇక్కడే తిందామని అనేసి అన్నారు. పిల్లలు అయితే వాళ్ళకి సపరేట్ బిర్యానీ తీసుకున్నారు. మేము పెద్దవాళ్ళందరము ఇలా కడక్నాథ్ కోడి కర్రీ ఒకటి ఆర్డర్ ఇచ్చుకొని బగారా రైస్తో తిన్నాము.
ఏంటి వెమ్లవాడకి వెళ్ళారు, ఇలా నాన్ వెజ్ తింటున్నారు రిటర్న్లో అని అనుకుంటున్నారా? మేము ఎప్పుడు వెమ్లవాడకి వెళ్ళినా స్వామివారిని దర్శనం చేసుకున్న వెంటనే అక్కడే బద్దిపోషమ్మ తల్లికి కోడిని కోసుకొని వండుకొని తినడమా, లేదా ఇంటికి వచ్చైనా కోడిని కోసుకొని తినడమా, ఇలాంటివన్నీ మేము ఎప్పుడు చేస్తుంటాం. కాబట్టి మాకు నాన్ వెజ్ తినడం అంత ప్రత్యేకించి ఏం అనిపించదు. స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ఆయన ప్రసాదం తినేంత వరకే మేము నాన్ వెజ్ ముట్టుకోము, తర్వాత మేము నాన్ వెజ్ తింటాము. సో అలాగే మాకు ఆకలేసి ఇక్కడ ఈ హోటల్కి అయితే వచ్చాము, ఇక్కడే తినేసాము. యాక్చువల్లీ నేను ఎక్కువ తినను కడక్నాథ్, అందుకోసమని బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాను. కానీ బిర్యానీ కూడా తినలేకపోయాను, ఎందుకంటే ఆ ఫుడ్లో కొంచెం సోడా లాంటిది ఏమైనా వేసారో ఏమో, అది కొంచెం తినగానే నాకు చాలా స్టమక్ ఫుల్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి, నాకు ఈ నాన్ వెజ్ కంటే వెజిటేబుల్స్ కర్రీ బాగా నచ్చింది, నేను వాటితోటే తినేసాను. కానీ మా డాడీకి మా హస్బెండ్కి ఇక్కడ దొరికే కడక్నాథ్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ స్పెషల్ ఏంటి డాడీ? స్పెషల్ ఏంటి? కడక్ స్పెషల్, ఫుల్ హెల్దీ కూడా. మీరేం స్పెషల్ అమ్మా? కడక్నాథా? ఇంకా తిన్నారా? బగారా రైస్ విత్ కడక్నాథ్. ఓకే డన్. ఇంకా ఫైనల్గా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ బద్దిపోషమ్మ తల్లికి ఎదురిచ్చి కోడిని కోసి వండుకొని ఆమెకు మొక్క అయితే తిన్నాము. దట్స్ ఇట్ గాయ్స్, ఈ రోజుకి ఇంతే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హైప్ అనే కొత్త ఆప్షన్ కూడా వచ్చింది, అది ప్రెస్ చేస్తే నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది.